నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు వెబుసైడా గారు చెప్పినటువంటి ఉపదేశాలను చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక కొత్త ఉపదేశం చెప్పుకుందాం. వెబుసైడా గారు ఎప్పుడు ప్రవచనాన్ని మొదలుపెట్టినా ముందుగా శీలాలను ఉపాసకులకి ఇస్తారు. అష్టశీల కానీ పంచశీల కానీ. ఆ తర్వాత ధర్మ ప్రవచనం అనేది మొదలు పెడతారు. ఇది బుద్ధిస్టు సాంప్రదాయంలో ఉంటుంది, ట్రెడిషన్ అన్నమాట. సాధారణంగా విహారాలకి భిక్షువులను కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర మొదట శీలాలను గ్రహించి తర్వాత ధర్మోపదేశం వినేవారు. వెబుసైడా గారు ఇలా చెప్తున్నారు: మీరు శీలాలను గ్రహించారు, ఇక వాటిల్ని ఆచరణలో పెట్టండి. మీ శీల సాధన పరిపూర్ణమైనప్పుడు నిబ్బాన సాక్షాత్కారం పొందాలి అనే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. శీలంలో మీరు పరిపూర్ణులైనప్పుడు మీరు ఇంకా మరికొన్ని పుణ్యకార్యాలను నెరవేర్చవలసి ఉంటుంది. అవి మిమ్మల్ని ఉచ్చస్థితికి తీసుకొని పోయి ఆకాంక్షలు నెరవేరడానికి దోహదపడతాయి. బుద్ధుడి బోధనలు త్రిపిటకల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కేవలం అధ్యయనం చేయడానికి, బోధించడానికి బుద్ధుడి బోధనల్ని చేయలేదు. మీరందరూ మంచి మనుషులు. దుఃఖం నుండి విముక్తులు కావాలనే కోరికతో మీరు ధర్మాన్ని గ్రహించిన క్షణం నుండే విచలితం కాని కృషితో ధర్మాన్ని మీరు సాధన చేయాలి. బోధనల గురించి కలవరపడకండి. చాలా పద్ధతుల గురించి మనం తెలుసుకోనక్కర్లేదు. ఒక పద్ధతి చాలు, దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. తీవ్రమైన సాధనతో ఒక పద్ధతిలో మనం స్థిరపడితే, సందేహాల నుంచి బయటపడితే అప్పుడు ఇంకెవ్వళ్ళను అడగనక్కర్లేదు. అంటే మనం అడగకుండానే మనంతట మనమే సమాధానాల్ని పొందగలం. ఎప్పుడు మనం ఈ ధ్యాన పద్ధతిలో స్థిరపడినప్పుడు. ఒకే ఒక పద్ధతిని ఎన్నుకోండి. ఏదైనా ఒక ధ్యాన పద్ధతిని దృఢంగా సాధన చేయండి. అయితే ఇక్కడ మనం ఆనాపానసతి గురించే చెప్తున్నాం. గాలిని పీల్చుకొని వదులుతూ ఉన్నప్పుడు గాలి స్పర్శించే చిన్న ప్రదేశంపై మనసుని ఏకాగ్రం చేసి గమనిస్తూ ఉంటే ఆ క్షణంలో మీలో లోభం కానీ, ద్వేషం కానీ, మోహం కానీ ఉండవు. ఈ మూడు అదృశ్యమైపోతాయి. మీరు దుఃఖం నుండి బయటపడతారు. అయితే ఆ కొన్ని క్షణాల సేపు మీ మనసు శుద్ధంగా ఉంటుంది. ఇట్లాంటి సమయంలో మీకు చివరి క్షణాలు ప్రాప్తిస్తే, మీరు చనిపోతే అప్పుడు విచారించవలసింది కానీ, భయపడేది కానీ ఏదైనా ఉంటుందా? ఇటువంటి సమయంలో కనుక చనిపోతే లేదు. ఎందుకంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత చిత్తమలినాలు లేకుండా ఉంటే ఆ చనిపోయే క్షణం మనకు అంత ముఖ్యం అన్నమాట. అందుచేతనే చనిపోయే ముందు మన మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. ఎటువంటి అలజడులు లేకుండా ఉంచుకోవాలి. అటువంటి మనసు ఉందనుకోండి, అట్లీస్ట్ దేవలోకాల్లోనూ మంచి జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది. మనుష్య లోకంలోనూ అధోలోకాలకు వెళ్లకుండా ఉండడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. దానికి పూర్వ కర్మ విపాకం కూడా తోడవుతుంది. మనం ఇంతకుముందు కొన్ని మంచి కర్మలు చేసి ఉంటే అట్లీస్ట్ అది జరగడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఈ పద్ధతిని సాధన చేసినందువలన మీకు చేకూరే ప్రయోజనాలు ఒక్క క్షణంలో కానీ జీవిత కాలంలో కానీ ముగిసిపోవు.
మనసు శుద్ధంగా ఉన్న కొన్ని క్షణాలు మీ జనన మరణ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మీరెందుకు నెరవేర్చాలి? ఎందుకంటే ప్రస్తుత కాలం సరైంది. మీరు మనిషిగా జన్మించడం సరైంది. మీరు సరైన ప్రయత్నం చేస్తున్నారు. అంటే ధర్మాన్ని వినటం, అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయడం. ఇది బుద్ధుడు శాసనం ఉన్న సమయంలో జన్మించడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. బుద్ధుడి శిష్యులు తమ గురువు నుండి విద్య నేర్చుకొని పట్టుదలతో దృఢంగా చలించని మనసుతో సాధన చేశారు. అందుచేత వాళ్ళు ఆకాంక్షించినట్లే వారు నిబ్బానాన్ని పొందారు. వాళ్ళు ఎట్లాగైతే సాధన చేశారు, ఎలా చేశారంటే మనుషులు అగ్గిపుల్లతో నిప్పు రాజేసినట్లుగానే ప్రాచీన కాలంలో 2 రాళ్లను చెక్కలను గట్టిగా రాపిడి చేస్తే క్రమంగా నిప్పు కణాలు రాలేవి. వాటితో చిన్న చిన్న పుల్లలు పెట్టి కాల్చి ఆ తర్వాత కర్రలు పెట్టి వెలుగును పొందేవారు. ఈ విధంగా రాళ్లతోనో చెక్కలతోనో నిప్పు రాజేసేది ఆ మనిషి ఇలా అనుకుంటాడు. మొదటిసారి రుద్దాను, రెండోసారి రుద్దాను, మూడోసారి రుద్దాను అని ఇలా అనుకుంటూ రుద్దుతాడా అని సాధకుడిని అడుగుతాడు వెబసైడా గారు. సాధకుడు ఇలా చెప్తాడు, లేదండి, అలా అనుకుంటూ చేయడం పని చేస్తుంది అనుకోను. మరి అతను ఎలా రాజేసి ఉంటాడు? నిప్పు పుట్టే వరకు అతను నిరంతరంగా కొడుతూనే ఉండాలి అంతే అని సాధకుడు చెప్తాడు. నిజమే, ఆ రోజుల్లో నిప్పు రాజేయాలంటే అదొక్కటే మార్గం. దృఢ నిశ్చయంతో విరామం తీసుకోకుండా రాళ్లను కొట్టేవారు. సరే, ఈ కాలంలో 2 రాళ్లను కొట్టి నిప్పు రాజేయాలంటే ఎంత సమయం తీసుకుంటారు? బంతే, అది బాగా వేడెక్కితేనే నిప్పు పుడుతుంది బంతే. మరైతే చాలా సమయం పడుతుందా అంటే, అవును బంతే, ఎక్కువ సమయం కాదులేండి, కొంత సమయం అయితే పడుతుంది అని సాధకుడు చెప్తాడు. అయితే అతను నిశ్చయించుకొని చేస్తే ఎక్కువసేపు పట్టదు. అలాగే ఈ సాధన కూడా మీకు అగ్ని కావాలి. 2 ముక్కల్ని రుద్దితే, అంటే రాయి ముక్కల్ని రుద్దితే, లేదంటే 2 చెక్క ముక్కల్ని రుద్దితే అగ్ని పుడుతుందని మీకు తెలుసు. మీరు మొదటిసారి రుద్దాను, రెండోసారి రుద్దాను అని అనుకుంటే కాస్త వేడి మాత్రమే పుడుతుంది. తర్వాత మీరు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు నిప్పు రాజేయగలరా? 1-2 సార్లు రుద్ది తర్వాత నేను ఇన్నిసార్లు రుద్దాను ఇంకా వదిలేస్తాను అనుకుంటే నిప్పు రాజేయగలరా అంటే, లేదు అంటే రాజేయలేనండి అని సాధకుడు చెప్తాడు. మరి మీరెలా అంటే మీరు అలాగే ఒక నెలంతా కొనసాగిస్తే అంతే, అప్పుడు కూడా నిప్పుని పొందలేము. మరి మీరు అలా సంవత్సరం అంతా కొనసాగిస్తే అంతే, అప్పుడు కూడా కేవలం అది వేడవుతుంది, కానీ నిప్పు మాత్రం పుట్టదు. ఇలానే 100 సంవత్సరాలు రుద్దుతూనే ఉంటే ఏమవుతుంది? అప్పుడైనా బంతే అది కేవలం వేడవుతుంది అంతే. అలాగైతే 2 రాళ్ళలోనూ చెక్క ముక్కల్లోనూ అగ్ని లేదన్నమాట. వాటిలో అగ్ని ఉన్నదండి బంతే, కానీ మా ప్రయత్నంతోటే పట్టుదలతో అది అంటే మా ప్రయత్నం పట్టుదలలోనే లోపం ఉంది. 1-2 సార్లు ప్రయత్నించి దాన్ని వదిలేసాం కాబట్టే ఆ నిప్పుని రాజేయలేకపోయాము, వేడిని మాత్రమే చేయగలిగాము. మేం చేసే దాంట్లోనే లోపం ఉందండి అని సాధకుడు చెప్తాడు. అలాగే మన సాధన కూడా నిప్పు రాజేసే వ్యక్తిలాగానే విశ్రాంతి లేకుండా మనము ప్రయత్నించాలి. త్వరలోనే వేడి పుడుతుంది. ఎంతోసేపు పట్టకుండానే నిప్పు రాజుకుంటుంది. నిప్పు రాజుకున్నప్పుడు దాన్ని మీరెలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకుంటారు. నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటే మీ ప్రయత్నాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. మీరు బుద్ధుడి ధర్మాన్ని గ్రహించారు. ఇక సాధన చేయండి, ప్రారంభించండి. పూర్వం లక్ష్యాన్ని సాధించినటువంటి అర్యుల మాదిరి
అర్యులు అంటే మార్గఫలాలు పొందిన వాళ్ళు, అర్హంతులని అర్యులు అంటారు. అర్యులు అంటే ఉత్తమమైన వాళ్ళు, శ్రేష్ఠులని అర్థం. అర్హంతులని లేకుంటే మార్గఫలాలు పొందిన వాళ్ళని అర్యులు అని పిలుస్తారు. వాళ్ళ మాదిరి మీ ప్రయత్నాన్ని, కృషిని చేయండి. దుఃఖం నుండి బయటపడాలంటే బుద్ధుడి బోధనలు మాత్రమే ఏకైక మార్గము. బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన ధర్మం అందుబాటులో ఉన్న కాలంలో మాత్రమే మీరు ఆ ధర్మాన్ని సాధన చేయగలుగుతారు. బుద్ధుడి ధర్మం లభ్యం కాని కాలంలో మీరు నిబ్బానాన్ని పొందాలనే మీ ఆకాంక్షను నెరవేర్చుకోలేరు. ప్రపంచంలో బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన్ను దుఃఖం నుండి విముక్తం చేసే సరైన నైతిక ప్రవర్తనను అంటే ఆచరణను, ప్రజ్ఞను పెంపొందిస్తాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సాధన చేస్తే మీరు పరిపూర్ణులవుతారు. బుద్ధుడి ధర్మం లేని కాలంలో కూడా నైతిక ప్రవర్తనను అంటే శీలాన్ని సాధన చేయవచ్చు. కానీ ఈ ప్రజ్ఞ అందుబాటులో ఉండదు. అంటే అనిత్య బోధ, దుఃఖ, అనాత్మ బోధ, 4 ఆర్య సత్యాలు, ఇంకా పఠించ సముపాదము, ఇవన్నీ కూడా బుద్ధుడు ఉన్న కాలంలో, ఆ తర్వాత కొంతకాలం ఆయన శాసనం ఉన్న కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవి కనుమరుగైపోతాయి. శీలం ఉంటుంది. శీలము ఇంకా కొంతమంది ధ్యాన సమాధులు అవి ఉంటాయి, కానీ ప్రజ్ఞ నశిస్తుంది. సరైన నైతిక ప్రవర్తన అంటే శీలం అంటే అర్థం ఏంటి? ఈ కాలంలో బుద్ధుడి బోధనలు అందుబాటులో ఉన్నాయి. విశ్రాంతి లేకుండా మీరందరూ భిక్షువులకు అవసరమైన ఆహారాన్ని, వస్త్రాల్ని, ఇంకా నివాసాల్ని, మందుల్ని నిరంతరంగా దానమిస్తున్నారు. మీరు ఇవ్వగలిగినంతలో అద్భుతమైన దాన్నే మీరు దానమిస్తూ ఉన్నారు. అయినప్పటికీ మీరు సంతృప్తితో లేరు. మీరింకా చాలా చాలా చేయాలనుకుంటారు, అంటే అనుకుంటూ ఉన్నారు. ఇదే నైతిక ప్రవర్తన. శీలాలను ఆచరిస్తూ దానాది పుణ్యకర్మలు చేస్తూ ఇంకా ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడమే శీలంలోని నైతిక ప్రవర్తన. అన్ని రకాల దుఃఖాల నుండి తప్పించుకునే మార్గంలో బుద్ధుడి బోధనల్ని సాధన చేస్తూ మనం ఏకైక విషయం మీదే ఎరుకను ఎటువంటి ఆటంకము, విరామం లేకుండా నిరంతరంగా వృద్ధి చేసుకుంటాము. మనం అలా ఎరుకతో అంటే ఎరుకలో ఉండగలిగితే మనం ప్రజ్ఞను సాధన చేస్తున్నామన్నమాట. నిరంతరం ఎరుక అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రెండింటిని కలిపి సాధన చేస్తూ మన ప్రయత్నంలో పరిపూర్ణమవుతాము. మంచిది. భిక్షువులకు ఆహారాన్ని, వస్త్రాల్ని, నివాస స్థలాల్ని, మందుల్ని దానం ఇవ్వడం ద్వారా మమ్మల్ని మేము బుద్ధుడి ధర్మానికి సమర్పించుకుంటున్నామని మీరు అనుకోవాలి. మా అంతటా మేము ధర్మాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలంటే మేము ప్రజ్ఞను సాధన చేయవలసి ఉంటుంది. దానాలు ఇచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకేమన్నా కాస్త సమయం ఉంటే అప్పుడు ప్రజ్ఞను సాధన చేస్తాం. మీరు అలా అనుకొని సాధన చేస్తే అది సరైన నైతిక ప్రవర్తన కానీ ప్రజ్ఞ కానీ అవుతుంది. అప్పుడు సాధకుడు అడుగుతాడు, అంటే అది సరైన నైతిక ప్రవర్తనేనండి అని చెప్తాడు. మీ విధుల్ని నిర్వర్తించిన తర్వాత మీ మనసును ఒకే విషయం మీద స్థిరంగా ఏకాగ్రం చేసినప్పుడు మీరు దేని సాధన చేస్తారు? బంతే ప్రజ్ఞను సాధన చేస్తానండి. అయితే నైతిక ప్రవర్తన మాట ఏమిటి? మీరు మీ మనసుని ఒకే విషయం మీద ఏకాగ్రం చేస్తున్నప్పుడు మీరు ఇంకా శీలాన్ని కూడా సాధన చేస్తూ ఉంటారా అంటే అవును బంతే చేస్తూ ఉంటాము అండి. శీలాన్ని, ప్రజ్ఞను కూడా అదే సమయంలో సాధన చేస్తూనే ఉంటాము. అవును, మీరు రెండింటిని కలిపి సాధన చేస్తుండాలి. మొదట ఆహారాన్ని వండండి, తర్వాత ధ్యానం చేయండి. ఆ విధంగా సరైన శీలం, సరైన ప్రజ్ఞ అంటే అండర్స్టాండింగు అనే 2 సాధనల్లోనూ
మనం పరిపూర్ణులం కాగలం. కానీ మీరు మొదట సరైన శీలాన్ని సాధన చేసి, తర్వాతే సరైన ప్రజ్ఞను సాధన చేస్తాను అంటే, విముక్తి కలిగించే బుద్ధుడి ధర్మాన్ని ఒకేసారి సాధన చేయగల అవకాశం ఉండదా? వంట చేస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆరామాన్ని నిర్మిస్తూ ఉన్నప్పుడు కానీ, మీరు వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఎరుకలో ఉండడానికి సాధ్యం కాదా అంటే, బంతే ఈ పనులు చేస్తూ కూడా మేము శ్వాసను గమనించడం సాధ్యమేనండి. మరైతే చూడండి, ఈ విధంగానే బుద్ధుడి శిష్యులు సాధన చేసేవారు. వాళ్ళు తమకిచ్చిన మంచి సలహాలని, ఆదేశాలని పాటించగల శక్తి ఉన్నవారు. మా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము, వాళ్ళు వృద్ధులు అవుతున్నారు, రాత్రి పగలు వారికి సేవ చేయాలి, అందుచేత మేము ధ్యానం చేయలేము అని వాళ్ళెప్పుడన్నా అనుకునేవారని మీరు అనుకుంటున్నారా? బంతే కొంతమంది సాధకులు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు బంతే. మరి తల్లిదండ్రుల పట్ల ఎవరి బాధ్యతలనైనా నెరవేర్చడంలో సరైన శీలానికి, ప్రజ్ఞకు అంటే విద్యకు అవకాశం ఉండదా? బంతే అది సరైన శీలమేనండి. ఇలా తల్లిదండ్రులకి సేవ చేయడం, మిగతా నైతిక ప్రవర్తన కలిగి ఉండటం. మరి మీ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు పోయే శ్వాస పట్ల ఎరుకలో ఉండటం కుదరదా అంటే, అది సాధ్యమవుతుందండి శ్వాసను గమనించడం అప్పుడు కూడా అని సాధకుడు చెప్తాడు. మరి పూర్వకాలంలోని అర్హులైన వారు శీలాన్ని, ప్రజ్ఞను ఒకేసారి సాధన చేసేవారని మీకు తెలుసు. అయినా ఇప్పటికీ మీరు మీ పిల్లలకు ఇంకా మనవళ్లకు సేవ చేసేటప్పుడు రెండింటిని కలిపి సాధన చేయడం కష్టమనుకుంటున్నారా? మీ బాధ్యతల్ని నిర్వర్తించేటప్పుడే మీ శరీరం ఇంకా మనసుపై ఎరుకతో ఉండగలిగే శిక్షణను మీ మనసుకి ఇవ్వలేరా? మీరెక్కడైనా ఉండండి, ఏ పనైనా చేస్తూ ఉండండి, అదే సమయంలో మీరు శీలాన్ని ఇంకా ధ్యానాన్ని సాధన చేస్తూనే ఉండాలి. మీ పిల్లలు మంచివారైతే మీరు వచ్చిపోతున్న శ్వాస మీద ఎరుకుతూ ఉన్నప్పుడు వారు తుంటరి పని ఏదైనా చేస్తే మీరు వాళ్ళని సరిచేయాలి. అప్పుడు కూడా మీరు సాధన చేస్తూనే ఉండాలి. శిక్షణలోని ఏ ధాతువుల పట్ల అంటే ఏ ధాతువుల వల్ల మీరు పిల్లల్ని సరిచేయగలరు? బంతే అది సరైన శీలం వలనండి. అయితే మీరు వాళ్ళని కొడుతూ ఉన్నప్పుడు కూడా మీరు సాధన చేస్తూ ఉంటే దేన్ని సాధన చేస్తూ ఉంటారని అర్థం? బంతే ప్రజ్ఞను అని. మనం చేయవలసిన ఏ పని చేస్తూ ఉన్నా ఎరుకను సాధన చేస్తున్నప్పుడు మనం బాధపడతామా? దానికేమైనా ఖర్చు అవుతుందా? అది మన పనిని డిస్టర్బ్ చేస్తుందా? ఇలా శ్వాసను గమనించు ఉండటం లేదండి బంతే, లేదు. ఎవరైనా ఎరుకలో ఉండి పని చేస్తుంటే ఆ పని త్వరగా పూర్తవుతుంది. ఇంకా వేరు విషయాలపైకి చంచలం అవ్వడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోకపోతే మీరు చేసే పని చాలా త్వరగా పూర్తవుతుంది. మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు. నిబ్బానాన్ని పొందాలనే మీ ఆకాంక్ష కూడా చాలా త్వరగానే నెరవేరుతుంది. మీ ఆకాంక్ష నెరవేరడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం కాదు. బుద్ధ శాసనం నడుస్తున్నప్పటికీ బుద్ధుడి బోధల్ని సాధన చేయని మానవులు, దేవతలు, బ్రహ్మదేవతల గురించి ఏం చెప్పుకోవాలి? వాళ్ళు వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోగలరా అంటే బంతే వాళ్ళు అవసరమైన ప్రయత్నాన్ని చేయరు. అందువల్ల వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చుకోలేరు. ఎందువల్లనంటే వాళ్ళు సరైన లోకంలో పుట్టకపోవడం వలన, లేకపోతే సరైన కాలంలో పుట్టకపోవడం వలన? అవేవి కాదు బంతే. కేవలం కృషి లేకపోతే దేన్ని సాధించలేరు. బహుశా వారికి తగినన్ని పారమితలు లేవేమో అని సైడా గారు అంటారు. సాధకుడు ఇలా అంటాడు, బహుశా వారు తమ పారమితలను పూర్తి చేసుకోలేక పోవడం వల్ల
బోధనల్ని గ్రహించలేకపోతూ ఉండవచ్చు బంతే అని చెప్తాడు. అయితే మీరు ప్రయత్నం చేయకుండా పారమితలను పూర్తి చేసుకోకపోవడం వల్ల అర్థం చేసుకోలేకపోతున్నారని మీరంటారా? సాధకుడు చెప్తాడు, బంతే ఇంతకు ముందే పారమితలను పూర్తి చేసుకొని ఉన్నవారు బుద్ధుడి బోధనలు వినగానే నిబ్బాన స్థితుల్ని పొందగలుగుతారు. కానీ మేము మాకు కావలసినన్ని పారమితలు లేకపోవడం వల్ల ధర్మాన్ని మళ్ళా మళ్ళా వింటూ ఉంటాము. ఇంతకుముందు ఎలాగ ఉన్నామో అలాగే ఉండిపోతాము. సైడా గారు చెప్తారు, పూర్వకాలంలోని అరియలు దప్పికగొన్న వ్యక్తుల వలె, అంటే దాహం వేసినప్పుడు ఎంత దానికోసం వెతుకుతారు, దాహాన్ని తీర్చుకోవడం కోసం. వాళ్ళకు బాగా దాహం వేసింది, నీళ్ళ కోసం వెతుక్కునేవారు. నీళ్లను కనుక్కోగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆకాశం వంక చూసి మంచిది, మేము ఈ నీళ్లను తాగము అన్నారా? లేదు, వాళ్ళు నిజంగానే దాహం వేస్తున్న మనుషులు. నీ సంగతి ఏమిటి? బుద్ధుడి బోధనలు నీ ముందు ఉన్నాయి, ఇప్పుడే వాటిని తాగుతావా లేదా అని సాధకుడిని అడుగుతాడు. బంతే మేము ఆలస్యం చేస్తాము, వేచి ఉంటాము అని చెప్తాడు సాధకుడు. అయితే మీ దగ్గర ఏ పారమితలు లేవని నిజం కాదా? మీరు తాగకపోతే మీ దప్పిక తీరదు. నీటి కుండ పక్కనే కూర్చున్నప్పుడు మీరేం చేస్తారు? బంతే తగినన్ని పారమితలు మా దగ్గర లేకపోవడం వల్ల మేము దాని పక్కని కూర్చుండిపోతాము అండి, అంతే. మరైతే నిండుగా నీళ్లున్న చెరువులోకి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు? బంతే మేము చెరువులోకి వెళ్ళవలసి వస్తే మెడను చాచి ఆకాశం కేసి చూస్తామండి. ఒకవేళ ఈదవలసి వస్తే మా నోళ్ళను తెరవకుండానే గట్టిగా నొక్కి పట్టేస్తాము. అంటే మేము దాహంతో ఉన్న వాళ్ళమే, కానీ మేము తాగడానికి అవసరమైన ప్రజ్ఞను కలిగి లేమని నాకు చెప్పాలనుకుంటున్నావా అని సాధకుడిని అడుగుతాడు సైడా గారు. బంతే ఎందుకంటే అవసరమైన పరిస్థితి మాకు లేదు, నీళ్లున్నా మేము నోరు తెరవము. అయితే మీరు నిజంగా తాగాలనుకుంటే అప్పుడు కూడా నోరు మూసుకొనే ఉంటారా అంటే, బంతే ఎవరైనా నిజంగా తాగాలనుకుంటే అతను తాగడు. మరి అంటే నేను తాగాలనుకున్నప్పటికీ నేను తాగను అని చెప్పాలనుకుంటున్నారా? మీకు మీరే విభేదించుకోవడం లేదా? బంతే అంటే మేము తాగమని మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటున్నామని అనుకోండి, మాకు మేమే మోసం చేసుకుంటున్నాము. సైడా గారు చెప్తారు, అయితే సరే, మీకు దాహం అయింది, దాన్ని భరిస్తున్నారు. అప్పుడు మీరు సుఖంగా ఉంటారా, బాధతో ఉంటారా దాహంతో ఉన్నప్పుడు? బంతే మాకు అది బాధగానే ఉంటుంది. మరైతే బాధగా ఉన్నా నీళ్లు తాగకుండా కుండ పక్కనే కూర్చొని ఉంటారా? బంతే ఇలా బాధపడటం కూడా ఆనందమనే మేము అనుకుంటాము. మరైతే దాహం వేయటం ఆనందకరమని బుద్ధుడు చెప్పాడా? లేదండి బంతే, ఆయన అది దుఃఖకరమని చెప్పాడు. మరైతే ఇప్పుడు చెప్పండి, బుద్ధుడు చెప్పింది నిజమా, మీరు అనుకునేది నిజమా? బంతే ఇది ఆనందకరమనే మా దృష్టే తప్పు. ఏదైతే దుఃఖం ఉందో దాన్ని ఆనందం అనుకుని మేము జీవిస్తూ ఉంటామని ఆ ఉపాసకుడు చెప్తున్నాడు. అయితే మీరు ఆనందంగా ఉండాలనుకుంటారా, లేకపోతే బాధలో ఉండాలనుకుంటారా? బంతే మేము ఆనందంగానే ఉండాలనుకున్నా నిరంతరంగా మేము బాధల్ని సృష్టించుకుంటూ ఉంటాము అని సాధకుడు చెప్తాడు. మరైతే బుద్ధుణ్ణి చెప్పిన వాటిని వినడం మంచిదా, లేకపోతే ఆయన చెప్పిన బోధనలు వినకుండా ఉండటం మంచిదా? బంతే బుద్ధుడి బోధనల్ని అనుసరించాలని మాకు తెలుసు, కానీ మేము బాధల్ని సృష్టించుకోవడాన్ని మానటం లేదు. అయితే ఇది ఎలాగుందంటే, ఏది మంచిదో మీకు తెలుసు, అయినా మీరు బద్ధకంగా ఉంటారు అని సైడా గారు చెప్తారు. బంతే ఎందుకంటే మా పారమితలు చాలా బలహీనంగా ఉన్నాయి,
మా సొంత అజ్ఞానం వల్లనే మేము బాధలు పడాల్సి వస్తున్నది. బంతే ఆహ్, అని సాధకుడు చెప్తాడు. అయితే సైడా గారు ఇలా చెప్తారు. నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లతో నీ దాహాన్ని తీర్చుకోవు. అది నీ పారమితలను పూర్తి చేసుకోకపోవడం వల్ల అంటే చేసుకోకపోవడం వల్లనే అంటావా అంటే, బంతే మాలో పరిపూర్ణత లేకపోవడం వల్లనే అజ్ఞానం మా మీద స్వారీ చేస్తుంది. మరైతే ఈ ప్రజ్ఞ శక్తివంతమైనదా? లేకపోతే అజ్ఞానం అంటే విద్య శక్తివంతమైందా? లేకపోతే అవిద్య శక్తివంతమైందా అని అడుగుతాడు. సాధకుడు ఇలా చెప్తాడు. బంతే మానవుల్లో ఈ ప్రజ్ఞ అంటే ఈ విద్యే చాలా శక్తివంతమైనది. మరంటే బుద్ధుడి ధర్మాన్ని అర్థం చేసుకోవడం శక్తివంతమైనదని నీకు తెలుసు. అవును బంతే. ఈ ప్రజ్ఞ మంచిదని మాకు తెలుసు. మరైతే ఈ ప్రజ్ఞతో మిమ్మల్ని మీరు శృతి చేసుకోండి. అజ్ఞానం శక్తివంతంగా ఉన్నదా? లేదా మీరు అనుకునే దాన్ని ఇక్కడ ఏదైనా ఒక ధ్యాన శిబిరంలో అనుకోండి. ఈ శిబిరానికి వచ్చారు. మీరు అప్పుడు మీ శరీరాన్ని ఇంకా మనసుని ఎలా చూడాలో నేర్చుకున్నారు. బుద్ధుడు చెప్పినట్లుగా ఈ నామరూపాల అంటే మనసు శరీరాల మీద ఎరుక కలిగి ఉన్నట్లయితే ఇంకా అజ్ఞానం ఎక్కడ నిలిచి ఉంటుందా? ఇక్కడ బంతే మేము ఎరుకలో ఉంటే అజ్ఞానం ఉండదు బంతే. అయితే బుద్ధుడు చెప్పినట్లు కేవలం నామరూపాల పట్ల ఎరుకతో ముక్కు కింద ఇంకా పై పెదవి పై భాగంలో ఉన్నటువంటి చిన్ని ప్రదేశం మీద ఏకాగ్రతను పెంచుకోండి. మన శ్రద్ధ అక్కడ ఉంటే అజ్ఞానం నిలిచి ఉంటుందా? దాన్ని బయటికి ఎక్కడో అంటే ఈ బయట ఎక్కడో వెతికితే దాన్ని కనుక్కోగలవా ఆ విద్యను అంటే అది పూర్తిగా పోయి ఉంటుంది అండి. ఈ అజ్ఞానము ఎప్పుడైతే శ్రద్ధతోటి మేము సాధన చేస్తామో మరి అలా వెళ్ళిపోయినప్పటికీ మీరు ఎరుకతో ఉంటారా అంటే అది పూర్తిగా అదృశ్యమైపోతుందండి అని సాధకుడు చెప్తాడు. అలాగైతే విద్య శక్తివంతమైందా? లేకపోతే అజ్ఞానం శక్తివంతమైనదా? బంతే అజ్ఞానపు శక్తి గొప్పదండి. ఎలా అది గొప్పది? ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఆ అల్పమైనది పరిగెత్తిపోతూ ఉంటుంది ఈ అజ్ఞానం. దాన్ని ఇంకా ఎప్పుడు చూడలేవు బంతే. కానీ అది మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూనే ఉన్నదండి మా లోపల అని సాధకుడు చెప్తాడు. ఎందుకంటే నువ్వు దాన్ని తిరిగి రావడానికి అనుమతిస్తున్నావు ఈ అజ్ఞానాన్ని. విద్యను ప్రజ్ఞను మీరు రావడానికి అనుమతిస్తే అజ్ఞానం వెనక్కి తిరిగి రాలేదు. కానీ మీరు అనుమతిస్తే మాత్రం మీలోని విద్య అంటే ఈ జ్ఞానం అంటే అజ్ఞానాన్ని అనుమతిస్తే మీ లోపల ఉన్న అవిద్య క్రమంగా మరుగైపోతుంది. అజ్ఞానం మీపై స్వారీ చేస్తుంది. అంటే ఈ అజ్ఞానాన్ని గనుక మీరు ఆహ్వానిస్తే ఈ జ్ఞానం అనేది పోతుంది. అప్పుడు ఈ అజ్ఞానం అనేది మీపై స్వారీ చేస్తుంది. ఇక్కడ విద్యుత్ దీపాల్లాగా ఉంటుంది. లైట్లు వెలగాలి అంటే మీరేం చేస్తారు? బంతే అక్కడ ఉన్న స్విచ్లు వేస్తామండి అని సాధకుడు చెప్తాడు. మరి వెలుతురు రావడానికి స్విచ్ లోపల ఏం జరుగుతుంది? బంతే విద్యుత్ శక్తి వాటి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. మరైతే ఆ ప్రవాహానికి ఆటంకాలు ఎదురైతే ఏమవుతుంది? బంతే కరెంటు పోతుంది, చీకటి వ్యాపిస్తుంది. అయితే మరి చీకటి పోయి వెలుతురు రావాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? బంతే బల్బుల్లోకి విద్యుత్ శక్తిని పంపాలి అండి. మరి వెలుతురు వస్తే చీకటి ఎక్కడికి పోతుంది? బంతే అది అదృశ్యమైపోతుంది. ఏ కాస్త చీకటి ఉన్నా అంటే చీకటైనా వెలుగు ఉన్నప్పుడు మిగిలి ఉంటుందా అంటే ఉండదండి బంతే. ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి అదృశ్యమైపోతుంది. మరైతే ఎప్పుడైతే విద్య జ్ఞానం ప్రకాశిస్తుందో అక్కడ అజ్ఞానం నిలిచి ఉంటుందా అంటే బంతే నిలిచి ఉండదండి అని సాధకుడు చెప్తాడు. మరి అలాగైతే
అజ్ఞానపు శక్తి గొప్పదేనా అంటే లేదండి, గొప్పది కాదు. కాసేపటికి కింద మనం ఏం చేశామో అది క్లిష్టమైందా? అంత క్లిష్టమైంది కాదండి. అంటే సాధన చేశారు గదా! దాని గురించి చెప్తున్నారు. మరి అకస్మాత్తుగా కాంతి వస్తే వాస్తవాన్ని మనం గ్రహించలేమా? బంతే అది గ్రహించగలమండి. మరి అప్పుడు కూడా తప్పుగానే గ్రహిస్తుంటామా? అంటే లేదండి అని సాధకుడు చెప్తారు. ఇది చాలా సులభమైంది. అర్యులైన బుద్ధుడి శిష్యులు ఎలా కలుసుకున్నారు? మీరు స్విచ్ చేసి అంటే స్విచ్ వేసి లోపలున్న తీగల్ని కలుపుతున్నారు. అప్పుడు విద్యుత్ శక్తి ప్రవహిస్తుంది. అలాగే మీ ఏకాగ్రతను ఈ చిన్ని ప్రదేశం పైన నిలపండి. అది మీకు కనెక్ట్ అవుతుంది. మీకు అర్థమైంది కదా! అంటే బంతే దీన్ని చేయలేమండి, మాకు కష్టమని చెప్తూ ఉంటాడు సాధకుడు. మీ మనసుని ఒకే చోట అక్కడే ఏకాగ్రం చేయండి. సున్నితంగా అక్కడే మనసుని ఉంచితే మీరు అలసిపోతారా? అంటే వచ్చిపోయే శ్వాస దగ్గర, అది తాకుతున్న స్థలం దగ్గర మీ మనసుని నిలిపి ఉంచితే అలసిపోతారా? లేదు బంతే లేదండి. మరి దానికి ఏమైనా ఖర్చు అవుతుందా అలా చేయడానికి? లేదు బంతే, అలాంటిదేమీ లేదు. మరి మీ పనిని నిలిపేసుకోవలసి ఉంటుందా? మీరు ఏదైనా వృత్తి చేస్తూ ఉంటే అటువంటి దాన్ని నిలిపేసుకోవాల్సి ఉంటుందా అంటే లేదండి. మరి అది అద్భుతమైందా కాదా? మీరు దాన్ని శరీరపు 4 భంగిమల్లోనూ అంటే కూర్చొని ఉంటున్నప్పుడు సాధన చేయొచ్చు. నిల్చొని ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పడుకొని ఉన్నప్పుడు. అంటే కూర్చొని, నించొని, నడుస్తూ, పడుకొని, తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా ఎప్పుడు మీరు ఈ ప్రదేశం పైనే వచ్చిపోయే శ్వాస పట్ల ఎరుకుతూ ఉండవచ్చు. అప్పుడు సాధకుడు ఇలా అంటాడు, బంతే మేము కదులుతూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు ఎలా వచ్చిపోయే శ్వాసపై ఎరుకలో ఉండాలో దయచేసి మాకు చెప్పండి అని అడుగుతాడు. సైడా గారు అప్పుడు ఇలా చెప్తారు, మీకు భిన్న భిన్న ధ్యాన పద్ధతులు తెలుసును. త్రిపిటకం ద్వారా నేర్చుకోవడము, లేకపోతే మిగతా భిక్షువుల ద్వారా వినడం ద్వారా. వాటన్నిటిని మీరు సాధన చేయాల్సిన అవసరం లేదు. ఒక్కదాన్ని ఎన్నుకోండి, దాన్ని సాధన చేయండి. ధ్యాన వస్తువు మీద, ధ్యాన ఆలంబన, ధ్యాన వస్తువు అన్న రెండు ఒకటే, కర్మస్థానం అన్న ఒకటే. ఈ ధ్యాన వస్తువు మీద స్థిరంగా మీ మనసును ఏకాగ్రపరచగలిగితే ఇంతకుముందు మీ ఎరుకలోకి రాని దాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటారు. ఎలాగంటే స్విచ్ వేయగానే కాంతి వచ్చినట్లు మీరు అలాంటి దాన్ని ఎరుకలోకి తెచ్చుకున్నప్పుడు ఇంకా మిథ్యా దృష్టి, మోహము నిలిచి ఉంటాయా? అటువంటి స్థితిలో లేదు బంటే ఉండవండి. కానీ స్విచ్లు ఎక్కడున్నాయో మాకు తెలియవండి. అందుచేతనే మేము చీకట్లోనే కూర్చొని ఉంటాము. అప్పుడు సైడా గారు చెప్తారు, మీ దగ్గరలోనే స్విచ్లు ఉన్నాయి. దేన్ని వేసినా కాంతి వస్తుంది. బంతే మాకు చాలా స్విచ్లు ఉన్నాయండి, కానీ దేన్ని వేస్తే కాంతి వస్తుందో తెలియడం లేదండి అని చెప్తాడు. అప్పుడు సైడా గారు చెప్తారు, దేన్ని వేసినా సరే ఫలితం వెనువెంటనే వస్తుంది. మరైతే బంతే నేను ఆ స్విచ్ను వేస్తే బల్బు కాలిపోతుందండి. అందువల్ల అది సరైన స్విచ్ కాదనుకుంటాను. లేదు అది కాలిపోదు, అది బల్బును వెలిగిస్తుంది. ఏదన్నా ఒకరోజు దానికి లోపం వస్తే మీరు ప్రయత్నిస్తే అది తప్పకుండా కాలిపోవచ్చును. మరైతే బంతే కానీ స్విచ్ను ఎక్కడ నొక్కాలో నాకు తెలియదండి. మీకు స్విచ్లు తెలుసును. ఎంతో కరుణతో భిక్షువులు మీకెన్నో పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు వాటన్నిటినీ సాధన చేయవద్దు. ఒకదాన్ని ఎన్నుకోండి, సాధన చేయండి. సాధకుడు చెప్తాడు, దయచేసి ఆ పద్ధతిని మాకు నేర్పండి బంతే అని. సైడా గారు చెప్తారు, స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్లు బుద్ధుడు చెప్పిన అన్ని పద్ధతులు పనిచేసేవే. అంటే సాధకుడు ఇలా అడుగుతాడు, బంతే కూర్చొని ఉన్నా, నడుస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా శీలంలోనూ ప్రజ్ఞలోనూ పరిపూర్ణం కావడానికి దోహదపడే
పద్ధతిని మేము నేర్చుకోవాలనుకుంటున్నాము బంతే అని చెప్తాడు. అయితే మంచిదే. మీరందరూ పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా శ్వాసనైతే తీసుకుంటారు గదా! ఊపిరి తీసుకుంటారు గదా! తీసుకుంటారా లేదా? బంతే మేము శ్వాసిస్తామండి. అది పుట్టినప్పటి నుంచి జరుగుతుంది చనిపోయేంత వరకు. మరైతే ఎలా శ్వాసించాలో తెలియని వారెవ్వరూ ఇక్కడ లేరు. నాకివాళ ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక లేదు అని మీలో ఎవరైనా అంటారా అంటే, లేదండి అనము. ఎప్పుడు శ్వాసను తీసుకుంటూనే ఉంటాము. అయితే మీరు ఊపిరి పీల్చడం అన్నది చాలా సులభం. అవునా కాదా? మీరు శ్వాస విడుస్తూ ఉన్నప్పుడు గాలి ఎక్కడి నుంచి పోతున్నది గమనించండి. ఆ! బంతే ముక్కు నుండి బయటికి పోతుందండి అని మేము తెలుసుకుంటాము ఆ విధంగా అని చెప్తాడు. అయితే వేరే ఏదైనా ప్రదేశం గుండా అది బయటికి పోతుందా అనేది గమనించండి. లేదండి. ఈ ఒక్క ప్రదేశం గుండానే అది బయటికి పోతుంది ముక్కు ద్వారానే. అవును. ఒకే ఒక్క ప్రదేశం గుండా పోతుంది శ్వాస. అందుచేత చాలా స్విచ్చులు ఉన్నాయి. దేన్ని నొక్కాలో తెలియడం లేదంటూ నాకు ఫిర్యాదు చేయవద్దు. మీరందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు కదా! అవునా కాదా? ఊపిరి వదులుతూ ఉన్నప్పుడు ఆ ఊపిరి ఎక్కడ స్పర్శిస్తుంది? బంతే ముక్కు కింద గల ప్రదేశంలో స్పర్శిస్తూ ఉన్నది. మరైతే గాలి ప్రవేశించేటప్పుడు ఏం జరుగుతుంది? అదెక్కడ తాకుతూ ఉంది? బంతే అప్పుడు కూడా అది అక్కడే తాకుతూ ఉన్నది. మరైతే ఆ ప్రదేశం పైన మీకు స్పష్టమైంది కదా! ఎక్కడ తాకుతుంది అనేది. మీరు శ్వాసిస్తూ ఉన్నప్పుడు వచ్చి పోయే శ్వాస ముక్కు కింద గల చిన్న ప్రదేశం పైన స్పర్శిస్తూ ఉంటుంది. మీరు దీని పట్ల ఎరుకలో ఉన్నారా? అంటే ఉన్నారు కదా ఆ శ్వాస పట్ల. అవునా కాదా అని అడుగుతారు. అవును బంతే, అలా గమనించగలుగుతున్నాం. మరి మీ మనసును ఇతర విషయాలపైకి పోనివ్వకండి. మీ వేలితో తాకినప్పుడు ఆ ప్రదేశం తెలిసినట్లయితే గాలి స్పర్శించే ప్రదేశం తెలుస్తూ ఉంటుందా? మీ మనసుని అక్కడే నిలపండి. ఈ ముక్కు పుటాల నుండి బయటికి గాలిని అంటే వచ్చే గాలిని అనుకరించకండి. మీ ముక్కు పుటాల దగ్గరి ప్రదేశంపైనే మనసుతో మౌనంగా ప్రశాంతంగా ఉంటే లోనికి వచ్చిపోయే శ్వాసను మీరు గమనించగలరు. గాలి నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అవునా కాదా అంటే అవునండి అని చెప్తాడు. మరి ఏ ఆటంకము లేకుండా నువ్వు దాని పట్ల ఎరుకతో ఉండాలి. మీ మనసుని అక్కడ ఉంచితే అక్కడ కేవలం మానసిక ధర్మాల మీద ఇంకా శారీరక ధర్మాల మీద అంటే నామరూపాల మీద మాత్రమే ఎరుక ఉంటుంది. మీ మనసు శరీరాల్లో దేని కిందకు ఈ ముక్కు పుటాలు వస్తాయి? బంతే, నాకు తెలిసినంత వరకు ఈ ముక్కు పుటాలు శరీర పదార్థం. మరైతే ఈ స్పర్శ సంవేదనను తెలుసుకునేది దేని కిందికి వస్తుంది? బంతే, ఏదైతే తెలుసుకుంటూ ఉంటుందో అది మనసు. మరైతే అంటే మీరు ఒకేసారి ఈ నామరూపాల పట్ల ఎరుకను కలిగి ఉన్నారు. ఈ నామరూపాల పట్ల ఎరుకలో ఉన్నప్పుడు వేరే ఇతర విషయాలపైన మీరు ఎరుకను కలిగి ఉంటారా? లేదండి బంతే, నామరూపాలు కాకుండా వేరేదేదీ లేదు. అయితే ఈ నామరూపాల మీద ఎరుక జ్ఞాన సంబంధమా అంటే సంబంధమైందా లేకపోతే అజ్ఞాన సంబంధమైందా? బంతే, ఇలా ఎరుకను కలిగి ఉండటం జ్ఞాన సంబంధమైనదే. మరి ఎవరికైనా ఈ నామరూపాల పట్ల ఎరుక లేకపోతే దాన్ని ఎలా పిలవాలి? బంతే, దాన్ని అజ్ఞానం అనాలి. మరైతే మనంతట మనం ఈ ప్రజ్ఞలో శిక్షణ తీసుకుంటే ఇంకా అజ్ఞానం మనల్ని ప్రభావితం చేస్తుందా? లేదండి బంతే, అది ప్రభావితం చేయదు. మరి అప్పుడు వర్తమానం పట్ల భవిష్యత్తు పట్ల ఇంకా మనం విచారపడటమా భయపడటం ఉంటుందంటారా ఇలా ఎరుకతో ఉన్నప్పుడు? లేదు బంతే, అటువంటి విచారం ఏమీ ఉండదు. మరైతే ఒక్క క్షణం కాలం పాటు మీరు ఎరుకలో ఉన్నప్పటికీ మీకు ప్రయోజనం కలుగుతుంది. మరి దీర్ఘకాలం పాటు మీరు ఎరుకలో ఉంటే మీకెంత
ప్రయోజనం ఉంటుంది? బంతే తప్పకుండా చాలా ఎక్కువగానే మాకు ప్రయోజనం ఉంటుందండి. అయితే మీరు ఆకాంక్షించినట్లుగా నిబ్బాన స్థితి లభిస్తుందో లేదోననే సందేహం ఇంకా మీలో ఉంటుందా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు? బంతే లేదు బంతే మాకు ఉండదు. అయితే మీరు అనుకున్న దానికంటే ముందుగానే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. అయినప్పటికీ మీరు మీ గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, మీ పిల్లల పట్ల మీ బాధ్యతల్ని నిర్వర్తించవలసిందే. బుద్ధుడి ధర్మ వ్యాప్తికి మీరు సహకరించాల్సిందే. అంటే ఈ బుద్ధ శాసనం నిలిచి ఉండడానికి మీరు గృహస్థులుగా మీ వంతు కృషి మీరు చేయాల్సిందే. మీకొక జీవనోపాధి ఉండాలి. వీటిని మీరు నెరవేర్చకపోతే మీ శీలం పరిపూర్ణమవుతుందా? కాదండి బంతే, అలా కాదు. మీ అంటే నైతిక ప్రవర్తన పరిపూర్ణం కాకపోతే మీ లక్ష్యాన్ని చేరుకోగలరా? చేరలేమండి. ఈ శీలం అన్నది చాలా ముఖ్యము. అది శీలం లేకపోతే అది అసాధ్యమని చెప్తూ ఉన్నాడు సాధకుడు. అప్పుడు సైడా గారు ఇలా చెప్తారు, శీలాన్ని, ధ్యానాన్ని ఒకేసారి ఎక్కడ, ఎప్పుడు, ఎలా సాధన చేయగలరో చెప్పండి. బంతే మాకు జ్వరం వచ్చినా సరే అది ఎప్పటికీ కష్టతరమైంది కాదండి. మరైతే మీ సాధన వల్ల మీలో ప్రజ్ఞ పెరిగితే మీరు బుద్ధుడి ధర్మం వల్లనే ఆనందంగా ఉన్నారు అని ఇంకా ఇతరులకు చెప్పుకోవలసి ఉంటుందా? బంతే ఇతరులకి చెప్పుకోనవసరం లేదండి అని సాధకుడు చెప్తాడు. మీరు దాని గురించి మాట్లాడకపోతే మీ సొంత ఆనందం గురించి మీకే తెలిసిందనుకోవచ్చా? బంతే ఇతరులకు చెప్పకపోయినా మన గురించి మనకు తెలుసు కదండి, సంతోషంగా ఉన్నామో లేదో అన్నది. అలాగే అర్యులు ఆ విధంగానే తెలుసుకున్నారు. మీరెంత పొందింది మీకు తెలుసు. అలాగే మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అన్నీ మీకు తెలుస్తాయి. ఉప్పు ఉప్పుగా ఉంటుందని మీరు కాగితం మీద రాసి పెడితే దాన్ని చదువుకున్నారు ఏమని ఉప్పు ఉప్పుగా ఉంటుందనుకుంటారు కాదా? బంతే తెలుసుకుంటారండి. అయితే ఉప్పు ఉప్పుగా ఉంటుందని మీరు ఎవరికైనా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. అవునండి, అలా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మరి వింటే, చదివితే ఉప్పు ఉప్పుగా ఉంటుందా చెప్పండి? అది అంటే కేవలం ఉప్పు ఉప్పుగా ఉందని చదివితే మీరు నిజంగా ఆ ఉప్పు ఉప్పుగా ఉందని తెలుసుకున్నట్లా? లేదండి, ఉండదండి అలా చదివితే. మరి మీరు ఉప్పు ఉప్పగా ఉంటుందని చదివితే వాస్తవంగానే ఉప్పు అంటే ఉప్పగా ఉన్నట్లు తెలుసుకోవడానికి వీలవుతుందా? బంతే ఉప్పదనాన్ని చదివి విని అర్థం చేసుకోవచ్చు, కానీ నిజమైన ఉప్పు రుచిని తెలుసుకోలేడు. నాలుక మీద కాస్త ఉప్పు వేసుకొని రుచి చూస్తే నిజంగా ఉప్పగా ఉందనేది తెలుస్తుంది. మరి మీరు రుచి చూసి అది ఉప్పగా ఉందని తెలుసుకున్నారు. అప్పుడు ఇంకా దాని గురించి చదవాల్సి ఉంటుందా? ఇంకా దాని రుచి గురించి ప్రకటించాల్సి ఉంటుందా? లేదు బంతే, మేము ఎప్పుడైతే రుచి చూస్తామో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలిసిపోయింది దాని అర్థం. అలాగే దాని గురించి ఇంకా చదవాల్సిన అవసరం లేదు. అయితే మీ పొరుగు వారికి దాని రుచి గురించి చెప్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారా? బంతే వాళ్ళు కేవలం రుచి గురించి వింటారు అంతే. మరి వాళ్ళకెలా దాని రుచి తెలుస్తుంది? బంతే వాళ్ళకి కూడా కాస్త ఉప్పునిచ్చి రుచి చూడమనాలి. లేకపోతే వాళ్ళకి తెలియదు. అంటే కేవలం శృతమయ జ్ఞానం మాత్రమే, అంటే వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుసుకున్నది. అయితే శీల, సమాధి, ప్రజ్ఞలు దుఃఖం నుండి విముక్తి చేస్తాయని మీకు తెలుసు కదా? అవును తెలుసునండి అని సాధకుడు చెప్తాడు. మరి ఉప్పదనం గురించి చదివి ఆ చదివిన జ్ఞానం చాలనుకొని అంతటితో ఆపేస్తారా? కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఉప్పు రుచిని చూడాల్సి ఉంటుంది. ఉప్పు ఉప్పగా ఉంటుందని చదివినవారు అంటే చదివారు ఇప్పుడు నిశ్చయంగా చెప్పగలరు. అంత మాత్రం చాలునా? బంతే మీరు అబద్ధం చెప్పకండి. మీరు నాకు దాని రుచి
ఉప్పగా ఉందని చెప్పారు. నాకది చాలు. అయితే మీరు మళ్ళీ వెనక్కిపోతున్నారు. ఉప్పు ఉప్పగా ఉంటుందని చదివి, విని అర్థం చేసుకోవచ్చు. కానీ ఉప్పుని రుచి చూసి మీ అంతట మీరు తెలుసుకుంటేనే మీరు సంతోషంగా ఉంటారు అన్నారు. మీరు చెప్పినప్పుడు ఎవరైనా గుడ్డిగా నమ్మవచ్చు. కానీ అతడికి దాన్ని రుచి చూడాలనే కోరిక ఉండదు. ఉప్పు ఉప్పగా ఉంటుందని తనకు తెలుసునని అనుకుంటాడు. అంటే ఈ గ్రంథాలు చదివి ఎవరైతే ఒక అభిప్రాయానికొస్తారో వాళ్ళ గురించి చెప్పేది. ఇక మనసులోని ఈ అభిప్రాయం వల్ల అతను ఇంకా రుచి చూడనక్కర్లేదు అనుకుంటాడు. అందువల్ల ఉప్పు ఉప్పగా ఉంటుందని తనకు తానుగా తెలుసుకోవడం అంత సులభం కాదు. ఇలా అనుకుంటే ఉప్పు ఉన్నది తీసుకో, దాని రుచి చూడు, అప్పుడే నీ అంతట నువ్వు తెలుసుకుంటున్నావు. ఇతరుల్ని అడగాల్సిన పని ఉండదు. బంతే, నిన్న నేను కొద్దిగా ఉప్పుని రుచి చూశాను. అయితే నిజంగానా? కొద్దిగానైనా ఉప్పుకి అంటే కరువు వచ్చిందంటారా? లేదండి, కావాల్సినంత ఉన్నది ఉప్పు. మరి తీసుకోండి. కొద్దిగానే ఎందుకు తీసుకోవడం? మీకెంత కావాలి అనుకుంటే అంత తీసుకోండి. మీరందరూ రుచి చూడండి అని సైడా గారు అంటారు. అలాగేనండి, పూర్తిగా తినలేము, కానీ కొద్ది మాత్రం దానికే మేము సంతృప్తి పొందాము. అయితే కానీ మీరు దాన్ని వదిలి పెట్టాలనుకోవడం లేదు, అవునా కాదా? వాస్తవంగా కాదు బంతే. కాలక్రమంలో ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. గత సంవత్సరం మేమొకటి చేయాలనుకున్నాం, కానీ అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. అయితే ఒకసారి కేవలం ఆలోచన మాత్రమే చేయకండి. బుద్ధుడి కాలంలో ఎంతోమంది ఆలోచన పరులు ఉండేవాళ్ళు. అంటే బుద్ధిపూర్వకంగా చదివి, విని తెలుసుకునేవాళ్ళు. వీళ్ళని శృతమయులు అని కూడా చెప్పవచ్చు, ఆలోచన పరులు అని కూడా చెప్పవచ్చు, అధ్యయన పరులు అని చెప్పవచ్చు. సాధన ఏమి చేయరు, కేవలం ఈ చదివిన దాన్నో విన్నదాన్నో ఆలోచిస్తూ ఉంటారు అంతే. అయితే సముద్రపు ఒడ్డున ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో వాటికన్నా ఎక్కువేమో బంతే అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అని సాధకుడు అంటాడు. అయితే మీరు ఇంకా గట్టిగా ప్రయత్నించాలి, ధ్యానం చేయాలి, పట్టుదలతో బుద్ధుని ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు అలా ప్రయత్నించాలని అనుకుంటున్నారు కదా? మీ ఈ జీవితంలో అలా ప్రయత్నించాలనే ఆలోచనతోనే ఉండిపోతారా? లేదు బంతే, మేము కేవలం ఆలోచిస్తూ ఉండిపోతే ఈ జనన మరణ చక్రంలో వెనుకబడిపోతామండి. అయితే ఇక సమస్యే లేదు. కేవలం ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉండిపోయి గతంలో మేము తప్పిపోయాము. కానీ ఇప్పుడు 2 రాళ్లలోనూ అగ్ని ఉంటుందని మాకు తెలిసింది. మేము వాటిని రుద్దుతాము. ఇలా ఆలోచిస్తూ యుద్ధం చేయాలనే కోరికతో ప్రయత్నం చేస్తూ మీరు 2 ఆ రాళ్ళను పట్టుకోగలరా? ఈ చెకుముకి రాళ్ళు ఉంటాయి కదా, వాటిని పట్టుకోగలరా? నేను మాట్లాడుతుంటే మీరు అనుకోవచ్చు, ఈ భిక్షువు చాలాసేపటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు అని. ఇక ఆపేస్తాను. కేవలం మీరు పని చేస్తేనే మీరు దానికి ముగింపు పలకగలుగుతారు. పని చేయాలని కోరిక మీకుంటే ధ్యానం చేయండి, తీవ్రంగా కష్టపడండి, గతంలోని అరియుల వలె దృఢ నిశ్చయంతో పట్టుదలతో ఆచరించండి, సాధన చేయండి. ఇది ఈరోజు ప్రవచనం.